హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ద స్టోరీ విత్ ఇన్. ఈరోజు కథ మేరీ సెలెస్ట్ నౌక, మేరీ సెలెస్ట్ మిస్టరీ, ద రియల్ ఇన్సిడెంట్. 1872 సంవత్సరం డిసెంబర్ 5వ తేదీ అట్లాంటిక్ సముద్రంలో బ్రిగంటన్ నౌక డెయి గ్రాటియా సిబ్బంది ఒక చిన్న పడవలాంటి నౌకను గుర్తించారు. అది మేరీ సెలెస్ట్. అది గమ్యం లేకుండా అటూ ఇటూ తేలియాడుతుంది. సముద్ర చరిత్రలోనే అతిపెద్ద ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. మేరీ సెలెస్ట్ నౌకలో ఎవరూ లేరు. ఆల్కహాల్ సీసాలు చెక్కు చెదరలేదు. నావికులకు సంబంధించిన వస్తువులు అన్నీ యథాస్థానంలో ఉన్నాయి. ఆఖరికి సిబ్బంది యొక్క భోజనం సగం తిన్న స్థితిలో వేడిగానే ఉంది. నౌకలో ఉన్న ఆధారం ఏంటంటే ఒక లైఫ్ బోట్ కల్లంతైంది. నౌక యొక్క ప్రయోగశాలలో ఉన్న నావిగేషన్ పరికరాలు మాయమయ్యాయి. నౌక మునిగిపోతున్నట్టు ఎలాంటి లక్షణాలు లేవు. మేరీ సెలెస్ట్కి ఏం జరిగింది అనే దానికి సముద్రపు దొంగలు, భూకంపం వల్ల ఏర్పడిన సునామీ, ఆల్కహాల్ సీసాలు పేలిపోతాయేమోనన్న భయం, లేదా నావికుల తిరుగుబాటు చేయడం కావచ్చు. కానీ ఏ సిద్ధాంతం కూడా నౌకలో భోజనం వేడిగా ఉండడం మరియు వ్యక్తిగత వస్తువులు అన్నీ అలాగే ఉండటాన్ని వివరించలేకపోయింది. ఆ 10 మంది మనుషులకు ఏం జరిగింది అనేది ఇప్పటికీ సముద్రంలో అంతు చిక్కని మర్మంగా మిగిలిపోయింది. మీకు ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.